హాయ్ అండి. నమస్తే. ఈరోజు చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పొటాటో మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక మీడియం సైజ్ కప్తో మీల్ మేకర్ తీసుకుని అందులో హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 చిన్న దాల్చిన చెక్క, 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఒకసారి మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఆల్రెడీ నానబెట్టుకున్న మీల్ మేకర్ని గట్టిగా పిండుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక స్మాల్ కప్ పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీడియం సైజ్ కప్పు పెరుగు కూడా వేసుకోండి. ఈ పెరుగు వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ పోసుకోండి. కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం క్యూబ్ బటర్, అలాగే ఒక స్మాల్ కప్ హెవీ విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకోండి. ఈ రెండిటి వల్ల ఈ గ్రేవీకి మంచి రిచ్నెస్ వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, పొటాటో మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.